హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే డ్యూటీకి అయితే వచ్చేసాను. రాంగల్ అయితే బండి ఇంజనీర్ అయితే చెక్ చేశాను. ఇంజనీర్ అయితే చాలా తగ్గింది. ఫస్ట్ ఉండేదానికంటే సగం తగ్గింది అనమాట. ఎందుకంటే బళ్ళు కొంచెం పాత కొంచెం అయితే ఇంజనీర్ అయితే తగ్గుతూ వస్తుంది. ఇక కూలెంట్ చూసుకున్నాను, కూలెంట్ అయితే బాగానే ఉంది. ఇక పొయ్యి అయితే ఒక ఇంజనీర్ తెచ్చాను, క్యాషాలు తెచ్చుకున్నాను. 1 లీటర్ డబ్బా తెచ్చుకొని అయితే పోసుకున్నాను. అయితే బండి అయితే కొంచెం దుడుచుకున్నాను. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సారీ, క్యాస్ట్రాల్ అయితే తెచ్చుకున్నా. 1 లీటర్ అయితే తెస్తే పోసి చెక్ చేసుకున్నా. బాగానే ఉంది, ఫుల్గా ఉంది, సెట్ అయింది అనమాట. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత అయితే చెక్ చేసుకున్నా, అంటే మళ్ళీ కరెక్ట్గా ఉందా లేదా మన గేజ్కి అయితే కంపల్సరీ చూసుకోవాలి. తక్కువైతే మనకి ప్రాబ్లం అవుతుంది ఇంజిన్కి. అందుకని అయితే ఇంజిన్కి అయితే కంపల్సరీ అయితే చెక్ చేసుకోవాలి. చూసుకున్నా. నిన్నైతే ఫుల్ వర్షం ఫ్రెండ్స్. నిన్న వీడియో అసలు చేద్దామంటే అసలు కొంచెం కూడా కుదరలేదు. ఇప్పుడైతే వాన అయితే తగ్గింది. ఈరోజు అయితే ఎండ వచ్చింది, చూస్తున్నారు కదా. ఎండ అయితే ఫుల్ వచ్చేసింది ఈరోజు. ఇక ఈరోజు డెలివరీలు ఎలా ఉంటాయో ఏందో తెలియదు. ఈరోజు అయితే ఉదయాన్నే ఖర్చు అయితే మొదలైంది. ఇప్పుడు రేట్లు అయితే చాలా పెరిగినాయి. అప్పుడు 300 ఉండేది, ఇప్పుడు 394 రూపాయలు అన్నమాట ఎంఆర్పి. అందుకని ₹1 కూడా తగ్గిను. రేట్లు అయితే పెరిగినాయి, ఇంకా పెరుగుతాయి, తగ్గవు. ఇష్టం ఉంటే తీసుకుంది, లేకపోతే లేదని డైరెక్ట్ అనేస్తున్నట్టు మన షాప్ అతను. ఇక ఏం చేస్తాం, ఇక మన అవసరం కదా, తప్పదు, తీసేసుకున్నాను. నిన్నైతే డెలివరీలు అయితే మొత్తం ఫుల్ వానలోనే చేసాం మేము. వర్షం అయితే ఫుల్ కొట్టేసింది. నేను కొంచెం కూడా తక్కువ లేదు వాన అయితే. డెలివరీలు అయితే నిన్నైతే ఏం ప్రాబ్లం లేదు, కానీ కస్టమర్లతో వర్షంతో ప్రాబ్లం అనమాట. వాన వల్ల అయితే చాలా ఇబ్బంది అయింది. మొత్తం తడిసింది, పట్టంతా కట్టే ఉంది ఇప్పుడు కూడా వెనక. ఇక ఇప్పుడైతే డెలివరీలు అయితే ఇచ్చేస్తారు, ఇంకా లోడ్ అయితే కాలేదు. మనల్ని అయితే వెయిట్ చేయమన్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పినప్పుడే మనం లోడ్ వేయాలి. ఒక్కొక్క బండి సీరియల్గా ఇట్లా గేట్లు ఉంటాయి కదా, ఆ గేట్ల ప్రకారం అయితే లోడ్ వేస్తారు. ఈరోజు అయితే ఎక్కడెక్కడికి వెళ్తాడో, మన ఎక్కడెక్కడ తిప్పుతాడో తెలియదు. నిన్నైతే అస్సలు కుదరలేదు నాకు వీడియో తీద్దామంటే, ఫుల్ వర్షం, ఒకటే వర్షం. ఇక అది కాక నిన్నైతే మొత్తం కొత్తలు వచ్చారనమాట. వాళ్ళకేమో మన లొకేషన్ చూడటం రాదు, చదవటం రాదు, పెట్టడం రాదు. మొత్తం నేనే లొకేషన్ పెట్టుకొని, అంటే కస్టమర్ కరెక్ట్గా అడ్రస్ చెప్తే లొకేషన్ ఏం అవసరం ఉండదు, డైరెక్ట్ వెళ్ళిపోతాము. అది కొంతమంది కస్టమర్లు లొకేషన్ పెట్టడం రాదు, అడ్రస్ సరిగ్గా చెప్పలేరు కదా, అప్పుడైతే ఇబ్బంది అవుతాయి. ఇంకోటి ఏంటంటే, మనం కస్టమర్లు కొంతమంది అయితే ఫోన్ అయితే లేపరు, కొంతమంది సైలెంట్లో పెడతారు. అప్పుడు చాలా ప్రాబ్లం అయింది. సార్ ఇన్నిసార్లు చేసాము, ఇప్పుడు మనం ఆ కస్టమర్కి డెలివరీ ఇవ్వకుండా వేరే కస్టమర్ కాడికి వెళ్ళిపోతాం కదా. తర్వాత ఒక ½ అవర్ 1 అవర్ తర్వాత చూసుకుని అయితే కాల్ చేస్తారు కస్టమరు. కాల్ చేసి నేను అప్పుడు చూసుకోలేదు, నా సైలెంట్లో పడింది, నాకు ఇప్పుడు కావాలంటారు. మనం ఆ రూట్ వదిలిపెట్టి మళ్ళీ వేరే రూట్ వెళ్తాము. మళ్ళీ కస్టమర్ మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ డబుల్. ఇక మా గోదాంలో చెప్తేనేమో ఇక చూడండి కస్టమర్ మిస్టేక్ అయింది అన్నారు కదా, ఇచ్చేయండి అంటారు. ఇక ఒక్కోసారి డెలివరీ ఎక్కువ ఉంటే ఇక షోరూమ్ కాల్ చేసి మాట్లాడుకోండి, మేము ఆల్రెడీ మీ ఏరియాకి వచ్చాము, మీరే ఫోన్ లేపలేదు, మీకోసం అయితే ఒక 6 గంట అయితే వెయిట్ చేసాము అని చెప్పేస్తారు. మీరైతే చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకటే డెలివరీ ఉండదు కదా, ఒక దానికోసం గంట ఆగితే మాత్రం ఒక్కొక్క గంట ఆగటం వల్ల వేరే కస్టమర్కి, ఒక కస్టమర్ వల్ల అందరు కస్టమర్లు సఫర్ కావాల్సి వచ్చింది. అందుకనే మేమైతే గోదాంలో కూడా చెప్పేస్తారు, చూడండి, లేకపోతే వీళ్ళంటే సాయంత్రం ఇవ్వండి, లేకపోతే ఇక రేపు డెలివరీ చేసుకుందామని చెప్పేస్తారు. ఇక అలా ఉండద్ది అనమాట. అందుకనే మీరైతే కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్. అంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మీరు కూడా ఇబ్బంది పెట్టకండి. అంటే మీ వల్ల కస్టమర్లు చెప్తున్నారు, ఒక కస్టమర్ వల్ల ప్రతి కస్టమరు, ఒక కస్టమర్ కాదు లేట్ అయితే ఇక ఆ లేటు పొడుగు అవుతూనే ఉండిద్ది, తగ్గదు అనమాట. దానికోసం అయితే కొంచెం అయితే చూసుకోండి. ఫోన్ అయితే కొంచెం సిగ్నల్లో దగ్గరలో పెట్టుకోండి, సైలెంట్లో పెట్టకుండా. మాకు కూడా డెలివరీ చేయడానికి తొందరగా అయిపోతే మాకు కూడా మంచిగా ఉంటుంది కదా. ఇక అట్లా ఉంది ఫ్రెండ్స్. నిన్నైతే కొంచెం ఆ విధంగా అయితే ఇబ్బంది అయింది కస్టమర్తో. ఇక ఎప్పుడో ఒకసారి ఎవరో కస్టమర్ అయితే ఇబ్బంది పెడుతుంటారు, అందరూ అని కాదు, చెప్పలేం కదా. నువ్వు అనుకోవచ్చు ఏంటి ఫ్రెండ్స్ 10 కస్టమర్ గురించి కంప్లైంట్ లాగా చెబుతున్నావు అంటే, కంప్లైంట్ కాదు, జస్ట్ ఇప్పుడు డెలివరీ చేసే విషయాల్లో మాకు జరిగే ప్రాబ్లమ్స్ని మీకైతే చెప్తున్నాను. ఇలా ఉంటారు కస్టమర్లు అంటే, అందరూ కాదు, ఎవరో ఒకళ్ళు. ఇక చెప్పలేము, వాళ్ళని మనం తప్పు కూడా అనలేము ఎవరిని. అలా ఉండిద్ది అనమాట సిచ్యువేషను. దాన్ని అయితే కొంచెం చూసుకోండి. ఫోన్ అయితే కొంచెం సిగ్నల్లో పెట్టుకొని, ఛార్జింగ్ పెట్టుకోండి, స్విచ్ ఆఫ్ కాకుండా. ఇంకోటి, డెలివరీ ఇచ్చేటప్పుడు
ఆ మెట్లలో మనకు ఆ ఫ్రిడ్జ్ మనకు పట్టిద్దా లేదా, మళ్ళీ పోయిద్దా, ఇంట్లో ప్లేస్ ఉందా లేదా, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. పట్టపోతే మీరు తీసుకొని మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళి మళ్ళీ వేరే ఫ్రిడ్జ్ బుక్ చేయటం అట్లా కూడా మీకు ప్రాబ్లం కదా. మీరు షోరూమ్ని వెళ్ళినప్పుడే మన ఇంటి సైజ్ ఎంత ఉంది, కొంతమంది చిన్న ఇల్లు తీసుకుంటారు కదా, అంటే చెప్పలేము, తీసుకుంటే వాళ్ళకి పట్టదు కదా ఫ్రిడ్జ్. ఆ ఫ్రిడ్జ్ పెట్టినా కానీ వాళ్ళకి తలుపులు అటు ఇటు పోవడానికి ప్లేస్ ఉండు, డోర్ తీస్తే తగిలితే ఫ్రిడ్జ్ డెంట్ అయ్యేది. అవన్నీ అయితే మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీకు చెప్తున్నాను, అంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు. కొంతమంది కస్టమర్లు సఫర్ అవుతారు కదా, ఇక మీరు కూడా అట్లా సఫర్ అవ్వద్దని మాత్రమే చెప్తున్నాను. మెటీరియల్ పట్టిద్దా లేదా చూసుకోండి, మనకి ఇంట్లో ప్లేస్ సరిపోతుందా లేదా. ఒకవేళ వాషింగ్ మిషన్ తీసుకుంటే వాషింగ్ మిషన్ ఫిట్ చేయడానికి మనకు వాటర్ కరెక్ట్గా పైప్ లైన్ ఉందా లేదా, మరి ఫ్రంట్ లోడ్ తీసుకుంటారా టాప్ లోడ్ తీసుకుంటారా. ఫ్రంట్ లోడ్ తీసుకుంటే వాటర్ బాగా హెవీగా కావాలి, టాప్ లోడ్కి అయితే అంత అవసరం లేదు, అందరికి తెలిసింది. ఇక ఒకసారి అయితే మీకైతే గుర్తు చేస్తున్నాను, తెలియని వాళ్ళకి ఎవరైనా చూస్తే ఉపయోగపడుతుంది కదా వాళ్ళకి. దాన్ని కూడా ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. ఇలా ఉంటాయి అనమాట. ఇంకా ఏసీలు అయితే ఏసీ సీజన్ అయిపోవచ్చింది, ఏసీలు అయితే తక్కువ, ఇప్పుడైతే 1-2 పోతున్నాయి. అంతకుముందు అయితే ఎండాకాలంలో మొత్తం కంప్లీట్గా ఏసీలు. ఇప్పుడైతే ఏసీలు తగ్గిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ గీజర్లు, మైక్రోవేవ్లు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జులు, ఇవైతే చిమ్నీలు, టీవీలు, ఇవైతే డెలివరీలు అయితే అవుతున్నాయి. ఇప్పుడు కూలర్లు, ఏసీలు డెలివరీలు అయితే కంప్లీట్గా అయితే ఆగిపోయినాయి అనమాట. ఇక ఈరోజు మనం ఎక్కడెక్కడికి వెళ్తామో అదంతా అయితే మీకైతే వీడియోలో చూస్తాను. నాకు వీలుంటే ఈరోజు వీడియోలు పెడతా, లేకపోతే రేపు వీడియోలో పెడతాను. ఇంతే ఫ్రెండ్స్. నిన్న జరిగిన వీడియో కూడా కొంచెం అయితే మొత్తం షూట్ చేయలేదు, కొంచెం నేను పోయేది షూట్ చేసాను, అది ఇది మొత్తం పెడతాను చూడండి. వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నిన్న అయితే వానలు అయితే ఫుల్ అయితే తడుచుకుంటే అయితే వెళ్ళాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. రేపు ఒక మంచి వీడియోలో అయితే కలుసుకుందాం.